హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాల దీవి బేతాళ మాంత్రికుడు జానపద నవల 4వ భాగం విందాం. శివాలయంలోకి ప్రవేశించిన విజయశీలుడు అక్కడ రౌద్రాకారంలో ఉన్న మహారుద్రుడికి నమస్కరించి తన కుడి చేతి బొటనవేలు కోసుకుని ఆ రక్తంతో రుధిరాభిషేకం చేయటం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత మహారుద్రుడి విగ్రహం నుంచి వెలువడిన కిరణాలు విజయశీలుడి కనుబొమ్మల మధ్య ప్రసరింపబడి మాయమయ్యాయి. కోసుకున్న కుడిచేతి బొటనవేలు యథాప్రకారంగా మారిపోయింది. అది చూసిన విజయశీలుడు మహారుద్రుడి అనుగ్రహం లభించిందని అర్థమయ్యి భక్తిపూర్వకంగా రుద్రుడికి నమస్కరించి తిరిగి భూతాల దీవి వైపు పయనం సాగించాడు. కెంపు కాంతుల ఆధారంగా భూతాల దీవిని చేరుకున్నాడు విజయశీలుడు. భూతాల దీవిలో అడుగుపెట్టగానే కరాళ కింకిణికి అక్కడ ఎవరో అన్యులు ప్రవేశించారని అర్థమైంది. దిగ్బంధన ఏర్పాట్లలో మునిగి ఉన్న ఆ రాకాసి తన చేతి నుంచి ఒక క్షుద్రశక్తిని ప్రయోగించి వదిలింది. ఆ క్షుద్రశక్తి భీకరంగా శబ్దం చేస్తూ విజయశీలుడి వైపుకు దూసుకురాసాగింది. అప్పటికే తన కరవాలాన్ని దూసి సిద్ధంగా ఉన్న విజయశీలుడు ఆ క్షుద్రశక్తిని తన కరవాలంతో ఎదిరించాడు. సగం జంతువు సగం పాము ఆకారంలో ఒంటి కన్ను కలిగి ఉన్న ఆ క్షుద్రశక్తి విజయశీలుడిని ఆక్రమించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. తన కరవాలాన్ని అతి లాఘవంగా విసురుతూ ఆ క్షుద్రశక్తి నుంచి తప్పించుకుంటున్నాడు విజయశీలుడు. ఎంతోసేపు పోరాడిన తర్వాత ఆ క్షుద్రశక్తి ఒంటి కన్ను మీదకి తన చేతికి ఉన్న కెంపు కాంతులు ప్రసరించాయి. అంతే వేగంగా ఆ ఒంటి కన్ను మీదకి గురిచూసి తన కరవాలాన్ని విసిరాడు విజయశీలుడు. కరవాలం పోటుకో కెంపు కాంతుల ప్రభావానికో ఆ క్షుద్రశక్తి భీకరంగా అరుస్తూ మాయమైపోయింది. ఒక్కో అడుగు వేస్తున్నప్పుడల్లా ఏదో ఒక క్షుద్రశక్తి విజయశీలుణ్ణి అడ్డగిస్తూనే ఉన్నది. వాటిని అతి లాఘవంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు విజయశీలుడు. హఠాత్తుగా తన రూపం మారినట్లు విజయశీలుడికి అర్థమైంది. కానీ ముందు వీణాధరిని రక్షించడము తన తక్షణ కర్తవ్యమని భావించి ముందుకు సాగాడు. ఒకచోట అతి పెద్ద నీడ విజయశీలుడికి కంటపడింది. ఆ నీడ చూసి అంత పెద్ద మహావృక్షపు నీడ అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. కానీ అల్లంత దూరాన ఒక మహారాక్షసి కనిపించింది. అది దాని నీడ అని విజయశీలుడికి అర్థమైంది. అదే కరాళ కింకిణి అనే పేరుగల రాక్షసి అని, ఆ రాక్షసే వీణాధరిని భూతాల నుంచి అపహరించింది అని అర్థం కాగానే విజయశీలుడికి ఆవేశం పొంగుకొచ్చింది. విజయశీలుడిని చూడగానే కరాళ కింకిణి భీకరంగా అరుస్తూ ముందుకు దూకింది. తన కరవాలంతో కరాళ కింకిణిని ఎదుర్కొంటూనే సూర్యరశ్మి కోసం వెతకసాగాడు విజయశీలుడు. ఒక ఆమడ దూరంలో సూర్యరశ్మి ఉండవచ్చునని అర్థమయ్యి కరాళ కింకిణిని ఎదుర్కొంటూనే ముందుకు సాగాడు. ఆమెడ దూరం కూడా వెళ్లకముందే సూర్యరశ్మి అగుపించింది విజయశీలుడికి. వెంటనే తన దుస్తులలో భద్రపరిచి ఉన్న కెంపు పుష్పాలను తీసి సూర్యరశ్మిలో ఉంచాడు. ఆ పుష్పాల నుంచి వెలువడుతున్న సువాసనలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. ఆ సువాసన దాటికి కరాళ కింకిణి స్పృహ తప్పి పడిపోయింది. అక్కడక్కడ భయంతో దాక్కున్న భూతాలన్నీ బిలబిలమంటూ బయటకు వచ్చి కరాళ కింకిణిని కదలకుండా బంధించి వేశాయి. కరాళ కింకిణిని బంధించబడగానే ఆ విషయము బేతాళ గుహలో ఉన్న బేతాళ మాంత్రికుడికి తెలిసిపోయింది. భీకరంగా అరుస్తూ ఆవేశంగా భూతాల దీవికి బయలుదేరాడు బేతాళ మాంత్రికుడు. విజయశీలుడి మణికట్టు నుంచి ప్రసరిస్తున్న కెంపు కాంతులు సుదూరంగా ఉన్న ఒక కట్టడం మీద ప్రసరిస్తున్నాయి. అప్పుడు వీణాధరి ఎక్కడుందా అని ఆలోచిస్తూ ఆ కట్టడం కేసి బయలుదేరాడు విజయశీలుడు. ఆ కట్టడము ఒక గుహలాగా ఉంది. ఆ గుహ బయట కరాళ కింకిణి ఏర్పాటు చేసిన క్షుద్రశక్తి కాపలాగా ఉంది. ఆ క్షుద్రశక్తి విజయశీలుణ్ణి చూసి భీకరంగా అరుస్తూ ముందుకు దూకింది. ఆ క్షుద్రశక్తిని కెంపు కాంతులు తికమక పెట్టసాగాయి. ఆ కాంతుల దాటికి తట్టుకోలేక అటూ ఇటూ పొర్లుతూ అక్కడికి దగ్గరలో ఉన్న కందకంలో పడిపోయింది ఆ క్షుద్రశక్తి. వెంటనే గుహలాంటి ఆ కట్టడంలోకి ప్రవేశించాడు విజయశీలుడు. అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న వీణాధరిని మోసుకొని బయటికి వచ్చాడు. కానీ ఎంతో సుకుమారంగా ఉన్న వీణాధరి ఎంతో బరువు ఉన్నట్లు తోచింది విజయశీలుడికి.
అతి కష్టం మీద వీణాధర్ని మోస్తూ భూతాల దీవి బయటకు అడుగుపెట్టాడు విజయశీలుడు. అక్కడ మగధ మహామంత్రి మణిదీపుడు రథంతో సిద్ధంగా ఉన్నాడు. మంత్రి మణిదీపుడు అక్కడికి చేరుకోవటము విజయశీలుడికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. మంత్రివర్య, మీరు ఇక్కడ అని అర్ధోక్తిలో ఆగిపోయిన విజయశీలుడితో, మంత్రి రాకుమారా, మీరు మాంత్రికుణ్ణి జయించిరండి. నేను కుంతల దేశ రాకుమారిని క్షేమంగా కుంతల రాజ్యంలో దిగబెడతాను అన్న మంత్రి మాటలకి కృతజ్ఞతలు తెలుపుకొని తిరిగి భూతాల దీవిలోకి అడుగుపెట్టాడు. రథాన్ని స్వయంగా నడుపుతున్న మగధ మంత్రి భూతంగా మారిపోయాడు. రాకుమారా, మా నివాస స్థానమైన భూతాల దీవిని మాకు తిరిగి అప్పగించడానికి నువ్వెన్నెన్నో పాట్లు పడుతున్నావు. అలాంటి నీకోసము ఇలాంటి చిన్న సాయం కూడా చేయకపోతే భూతాలమైన మాకు మానవత్వం లేని మనుషులకు తేడా ఏముంటుంది అనుకుంటూ రథంలో స్పృహ లేకుండా పడి ఉన్న వీణాధరి వైపు చూసింది ఆ భూతం. భూతాల దీవి నుంచి బయటికి రాగానే తన అసలు రూపాన్ని పొందిన వీణాధరి భూతం కన్నులకు ఎంతో అద్భుతంగా కనిపించింది. అంతటి సౌందర్య రాశిని మైమరిచిపోయి చూస్తూ ఉన్న భూతము ఉలిక్కిపడి తేరుకొని తన భూతరూపం చూస్తే వీణాధరి పరిస్థితి ఏమైతుందో అనుకుంటూ తిరిగి మగధ మహామంత్రి మణిదీపుడు రూపం ధరించి కుంతల రాజ్యం వైపు రథాన్ని నడిపించసాగింది. స్పృహ తప్పిన కరాళ కంకిణి తిరిగి లేచింది. తనను బంధించి ఉంచడం చూసి భీకరంగా పెడబొబ్బలు పెట్టసాగింది. తనకు సొంతమైన క్షుద్ర శక్తులను ప్రయోగించాలని ప్రయత్నించసాగింది. కానీ బందీగా కట్టుబడి ఉండడం వలన క్షుద్రశక్తుల్ని ప్రయోగించడానికి వీలు కాలేదు. బంధనాలను తెంపుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా అవి తెగిపోవటం లేదు. చేసేదేమీ లేక భీకరంగా అరుస్తూ అలా బందీగా ఉండిపోయింది. అంతలో భూతాల దీవిలోకి అడుగుపెట్టిన బేతాళ మాంత్రికుడు కరాళ కింకిణి బందీ కావటం చూసి ఆగ్రహోదగ్రుడై తన మంత్రదండంతో కరాళ కింకిణి బంధనాలను తెంపగలిగాడు. గుండెలవిసేలా వికటాట్టహాసం చేస్తూ కరాళ కింకిణి తన క్షుద్ర శక్తులను ప్రయోగిస్తూ భూతాల దీవిలో అల్లకల్లోలం ప్రారంభించింది. దాని ధాటికి ఎక్కడెక్కడో ఉన్న భూతాలన్నీ బయటకు రాసాగాయి. బేతాళ మాంత్రికుడు అక్కడ ఏర్పాటు చేసిన దిగ్బంధనం వద్దకు వెళ్ళి ఒక్కొక్క భూతాన్ని పట్టి అక్కడ ఒక పెద్ద పీపాను సృష్టించి అందులో బంధించసాగాడు. ఇంకో పక్క కరాళ కింకిణి దూరంగా వస్తున్న విజయశీలుడి మీదకి భీకరంగా అరుస్తూ దూసుకుని వెళ్ళింది. రెట్టించిన ఆవేశంతో దాడి చేసింది. దాని దాటికి తట్టుకోలేక విజయశీలుడు స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పిన విజయశీలుణ్ణి తన చేతులతో పైకి లేపి దూరంగా విసిరేయాలని చూసిన కరాళ కింకిణికి హఠాత్తుగా కళ్లల్లో ఏదో వెలుగు పడటంతో భరించలేకపోయింది. స్పృహ తప్పినట్లు నటించిన విజయశీలుడు తన చేతుకున్న కెంపు కాంతులని కరాళ కింకిణి కన్నుల్లోకి గురిపెట్టాడు. ఆ కాంతుల దాటికి తట్టుకోలేక ఆ రాక్షసి తికమక అయిపోయి అక్కడున్న లోతైన కందకంలో పడిపోయింది. కందకంలో పడిపోగానే అక్కడే ఉన్న అగ్నిశిఖుడు అగ్నికీలలతో విజృంభించసాగాడు. గట్టిగా అరుస్తూ ఆ కందకం నుంచి బయటికి రాలేక అందులోనే కొట్టుమిట్టాడసాగింది కరాళ కింకిణి. పెద్ద పీపాలో భూతాలన్నింటినీ బంధిస్తున్న బేతాళ మాంత్రికుడు కరాళ కింకిణి కందకంలో పడిపోవటం చూసి ఆవేశంతో పైకి లేచాడు. మాంత్రికుడిని ఎదుర్కోకుండా విజయశీలుడు భూతాల దీవి బయటకు వెళ్ళసాగాడు. విజయశీలుణ్ణి వెళ్ళనివ్వకుండా తన క్షుద్రశక్తులతో అడ్డుకోసాగాడు బేతాళ మాంత్రికుడు. మాంత్రికుడు వదిలిన నిప్పుల చట్రం ఒకటి దొర్లుకుంటూ విజయశీలుడి మీదకి రాసాగింది. అది చూసిన విజయశీలుడు లాఘవంగా పక్కకు తప్పుకున్నాడు. అలా తప్పుకోగానే ఆ నిప్పుల చట్రము కందకంలోకి దొర్లిపోయింది. ఆ దొర్లిపోవటము కందకంలో ఉన్న కరాళ కింకిణి మీద పడింది. బేతాళ మాంత్రికుడి క్షుద్రశక్తులను పొందిన కరాళ కింకిణి ఆ క్షుద్రశక్తి వలనే ప్రాణాలు వదిలింది. అది చూసిన బేతాళ మాంత్రికుడు ఇంకా రెట్టించిన ఆవేశంతో విజయశీలుడి మీదకి ఎన్నో రకరకాల ఆయుధాలని ప్రయోగించసాగాడు. ఆ ఆయుధాలని లాఘవంగా ఎదుర్కొంటూ వాటి బారి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో స్వల్పంగా గాయపడ్డాడు విజయశీలుడు. బేతాళ మాంత్రికుడు క్షీణ అనే క్షుద్రశక్తిని ప్రయోగించాడు. అది గింగిరాలు తిరుగుతూ విజయశీలుడి కేసి దూసుకుని రాసాగింది. అది వస్తున్న సమయంలో విజయశీలుడి శక్తి క్షీణించసాగింది.
క్షీణిస్తున్న తన శక్తిని అదుపులోనికి తెచ్చుకుంటూ విజయశీలుడు కెంపు కాంతులని తన నుదుటి మీదకు ప్రసరింపచేసుకున్నాడు. తక్షణమే క్షీణించిన శక్తి మరలా పుంజుకోసాగింది. తన వైపుకు దూసుకొని వచ్చిన క్షీణ అనే క్షుద్రశక్తిని తన కరవాలంతో ఒక్క వేటున ఖండించి వేశాడు విజయశీలుడు. అది చూసిన బేతాళ మాంత్రికుడు శుష్క అనే పేరు గల క్షుద్రశక్తిని ప్రయోగించాడు. ఆ క్షుద్రశక్తి విజయశీలుడు చుట్టూ తిరుగుతూ విజయశీలుణ్ణి ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. అంతలో చేతి మణికట్టు నుంచి వెలువడుతున్న కెంపు కాంతి వలయము విజయశీలుడు చుట్టూ తిరుగుతున్న శుష్కని నిలువరించసాగింది. ఆ కాంతుల దాటికి తట్టుకోలేని శుష్క అక్కడే ఉన్న మర్రి చెట్టును ఆక్రమించింది. వెంటనే ఆ మర్రి చెట్టు నిలువున బూడిదగా మారిపోయింది. అది చూసిన విజయశీలుడు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే బేతాళ మాంత్రికుడు దగ్ధ అనే పేరుగల క్షుద్రశక్తిని ప్రయోగించాడు. అది గాలిని దగ్ధం చేస్తూ విజయశీలుడి కేసి దూసుకురాసాగింది. అన్నింటినీ దహిస్తూ వస్తున్న దగ్ధను చూసిన విజయశీలుడు మనసులో మహారుద్రుణ్ణి తలుచుకున్నాడు. వెంటనే దగ్ధ అనే క్షుద్రశక్తి మీద ఆకాశం నుంచి జలధార దుమకసాగింది. ఆ జలధార దాటికి దగ్ధ పాతాళానికి కూరుకుపోయింది. అది చూసిన విజయశీలుడు ఎంతగానో సంతోషించాడు. తాను ప్రయోగిస్తున్న ప్రతి క్షుద్రశక్తి విఫలమవటం చూసిన బేతాళ మాంత్రికుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. చివరకు తిరుగులేని ఆయుధమైన బేతాళ శక్తిని ప్రయోగించాలని నిర్ణయించుకొని బేతాళ శక్తిని ప్రయోగించాడు. అప్పటికే భూతాళ దేవిని దాటి ఉన్న విజయశీలుడు బేతాళ శక్తిని గమనించలేదు. వెనక నుంచి ఏదో శక్తి బలంగా విసిరేసినట్లు బేతాళ శక్తి దాటికి విజయశీలుడు అల్లంత దూరాన ఎగిరి పడిపోయాడు. ఆ బేతాళ శక్తి ఆగకుండా అలాగే ముందుకు దూసుకుపోయింది. ఎగిరి పడటంతో విజయశీలుడు చేతికి ఉన్న కెంపు ఊడిపోయి ఎక్కడో పడిపోయింది. స్పృహ తప్పుతూ ఉన్న విజయశీలుడు, యక్షుల్లారా, నాకు ఇప్పుడు మీ సహాయం చాలా అవసరము అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. విజయశీలుడు బేతాళ శక్తికి కట్టుబడిపోతాడని భావించిన బేతాళ మాంత్రికుడు తిరిగి ఎక్కడెక్కడో ఉన్న భూతాలను రప్పించి వాటిని దిగ్బంధనం చేయడం మొదలుపెట్టాడు. ఆగకుండా దూసుకుపోయిన బేతాళ శక్తి మరలా వెనకకు మరలింది. విజయశీలుడి వైపు దూసుకురాసాగింది. అంతలో విజయశీలుడు తలుచుకున్న యక్షులు 5 అక్కడ ప్రత్యక్షమయ్యారు. విజయశీలుణ్ణి తమ చేతులతో ఎత్తుకొని ఆ ప్రాంతం నుంచి మాయమైపోయారు. వెనకకు మరలిన బేతాళ శక్తి విజయశీలుడు కనిపించక ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించసాగింది. విజయశీలుణ్ణి తీసుకొని ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకున్న యక్షులు సపర్యలు చేయటం ఆరంభించారు. ఆ సపర్యలకు తేరుకున్న విజయశీలుడు నిద్ర నుంచి లేచినట్లు లేచి ఆ 5 యక్షులకు నమస్కరించాడు. కపోత మిత్రులారా, నన్ను రక్షించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అనగానే ఆ యక్షుల వదనాలు వికసించాయి. రాకుమారా, ఏం జరగబోతుంది అని యక్షులు అడిగిన ప్రశ్నకు విజయశీలుడు బేతాళ మాంత్రికుడు ప్రాణాలు బేతాళ గుహలోని బేతాళదేవి విగ్రహం కింద ఉన్న భోషాణంలో ఉన్నాయని తెలిసింది. నేను వెంటనే బేతాళ గుహ చేరుకోవాలని చెప్పగానే ఆ 5 యక్షులు బేతాళ గుహకు చేరుస్తామని చెప్పి విజయశీలుడితో సహా ఆకాశంలోకి ఎగిరారు. దట్టమైన ఆ కీకారణ్యంలో 5 యక్షులు విజయశీలుడితో సహా పయనిస్తున్నారు. అలా పయనించి చివరికి బేతాళ మర్రి వద్దకు చేరుకున్నారు. ఎంతో పెద్దదైన ఆ బేతాళ మర్రి ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడిలా అనిపిస్తోంది. కానీ అక్కడ బేతాళ గుహ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు యక్షులు, రాకుమారా, మా యక్షులకు మాంత్రిక శక్తులు బద్ధ వ్యతిరేకమైనవి. కావున ఆ మాంత్రిక శక్తులను ఎదుర్కొనగలం, కానీ వాటిని మేము కనిపెట్టడంలో ఆసక్తులము అని చెప్పగానే, యక్షులారా, మీరు నాకు ఇప్పటి వరకు ఎంతో సహాయం చేశారు, అందుకు కృతజ్ఞుడిని అన్నాడు. ఆ మాటలకి సంతోషించిన యక్షులు తమ శక్తులలోని సగం శక్తులు ధారపోసి ఒక అంగుళీయకాన్ని సృష్టించి ఇచ్చారు. రాకుమారా, ఈ అంగుళీయకాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించు, నీకు జయం కలుగుగాక అని ఆశీర్వదించి అక్కడి నుంచి మాయమైపోయారు. ఆ అంగుళీయకము విజయశీలుడి ఉంగరపు వేలుకు సరిగ్గా అమరిపోయింది. పిమ్మట బేతాళ గుహ ఎక్కడుందా అని వెతుకుతున్న విజయశీలుడికి
అల్లంత దూరాన బేతాళ మాంత్రికుడు అక్కడికి రావటం తటస్థించింది. వెంటనే అక్కడి నుంచి తప్పుకున్న విజయశీలుడు బేతాళ మాంత్రికుడు ఏం చేయబోతున్నాడా అని గమనించసాగాడు. ఆ ప్రదేశానికి చేరుకున్న బేతాళ మర్రి వద్దకు వెళ్ళి ఆ చెట్టుకున్న సొరంగంలో ఉన్న తలుపులని తన మంత్రదండంతో తాకించగా తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత ఏదో మంత్రం పఠిస్తూ తన వామహస్తాన్ని సొరంగం లోపలికి పెట్టి చిన్న గుహను బయటకు తీశాడు. తర్వాత ఆ గుహని మర్రి చెట్టుకు కొద్ది దూరంలో ఉంచగానే గుహ ఎంతో పెద్దగా మారిపోయింది. బేతాళ మర్రి అతి చిన్నగా మారిపోయింది. చిన్నగా మారిపోయిన బేతాళ మర్రి ఊడని పీకి నేలకేసి కొట్టాడు. మాంత్రికుడు జట నుంచి ఉద్భవించిన జటాసురుడు ఆ మర్రి చెట్టు ఊడల నుంచి ప్రత్యక్షమయ్యాడు. జటాసురుడి తల మీద బేతాళ మర్రిని ఉంచి బేతాళ మాంత్రికుడు గుహలోకి అడుగుపెట్టాడు. అక్కడే ఉన్న మర్రిభూతము తివాచీలా పరుచుకుంది. అదంతా చూస్తున్న విజయశీలుడు గుహ సొరంగం నుంచి బయటికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. కొన్ని ఘడియల తర్వాత మాంత్రికుడు బయటకు వచ్చి జటాసురుడి తల మీద ఉన్న బేతాళ మర్రిని క్రిందకు దించాడు. మంత్రదండంతో గుహను తాకగానే గుహ అతి చిన్నగా, బేతాళ మర్రి అతి పెద్దగా మారిపోయాయి. జటాసురుడు మర్రి ఊడలో చేరిపోయాడు. గుహను బేతాళ మర్రి సొరంగంలో ఉంచగానే సొరంగం తలుపులు మూసుకుపోయాయి. బేతాళ మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళ మాంత్రికుడు వెళ్ళిపోగానే విజయశీలుడు బయటికి వచ్చాడు. బేతాళ మర్రి సొరంగం వద్దకు వెళ్ళి తలుపులు తీయాలని ప్రయత్నించాడు. యక్షులు ఇచ్చిన అంగుళీయకము ప్రభావంతో సొరంగం తలుపులు తెరుచుకున్నాయి. మాంత్రికుడు వామహస్తంతో గుహను అందుకున్నట్లు విజయశీలుడు కూడా వామహస్తాన్ని సొరంగం లోపలికి పెట్టాడు. కానీ గుహ చేతికి అందలేదు. కుడిహస్తంతో గుహను అందుకున్నాడు. బేతాళ మర్రికి దూరంగా గుహను ఉంచగానే గుహ పెద్దగా మారిపోయింది. బేతాళ మర్రి చిన్నగా మారిపోయింది. మర్రి ఊడ తీసుకుని నేలకేసి కొట్టగానే జటాసురుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ జటాసురుడి తల మీద బేతాళ మర్రిని ఉంచటం మర్చిపోయిన విజయశీలుడు గుహలోపలికి అడుగుపెట్టాడు. అక్కడే ఉన్న మర్రిభూతము తివాచీలా పరుచుకోగా దాని మీద నడుస్తూ బేతాళదేవి విగ్రహం వద్దకు వచ్చాడు. అక్కడ వేలాడుతున్న క్షుద్ర గుహలోపలికి వచ్చిన కొత్త వ్యక్తిని చూసి విజయశీలుణ్ణి బంధించబోయాడు. వెంటనే యక్షులు ఇచ్చిన అంగుళీయకం నుంచి వెలువడిన కిరణాలు క్షుద్రని నామరూపాలు లేకుండా చేశాయి. ఎదురుగా బేతాళదేవి విగ్రహము కపాలమాలలతో భీకరంగా అగుపిస్తోంది. బేతాళదేవి విగ్రహాన్ని పక్కకు ఎలా తొలగించాలో అర్థం కాక విజయశీలుడు మహారుద్రుణ్ణి ప్రార్థించసాగాడు. అలా ఎంతోసేపు మహారుద్రుణ్ణి ప్రార్థించిన తర్వాత అంగుళీయకం నుంచి వెలువడిన కిరణాలు భీకరమైన నిలువెత్తు బేతాళదేవి విగ్రహాన్ని చిన్నగా మార్చేశాయి. అది చూసిన విజయశీలుడు ఎంతగానో సంతోషించి చిన్నగా మారిన బేతాళదేవి విగ్రహాన్ని పక్కకు తీసిపెట్టాడు. వెంటనే విగ్రహం క్రింద ఉన్న ఒక చిన్న భోషాణము విజయశీలుడి కంటపడింది. శ్రీ సుధామయ్య గారు రచించిన భూతాళదేవి బేతాళ మాంత్రికుడు జానపద నవల 4వ భాగం సమాప్తం. రేపు చివరి భాగం కథ విందాం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.